సో కారు మంచి రమేష్ గారితో మాట్లాడే ముందు ఒకసారి పిసిఆర్ అది ఒకసారి ప్లే చేయండి. జనార్దన్ రావు బయటను ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పొరదసాలాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలే పెట్టన్నారు సార్. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే. ఎస్ విన్నాం కదా మరి రమేష్ గారు. సో ఆయనది మీరు వినే ఉంటారు బహుశా, నిన్న వచ్చింది నిన్న సాయంత్రం. సో మీరు ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి ప్లే చేశా. సో ఇదంతా కూడా మీరు చేసినటువంటి కుట్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జోగి రమేష్ చేసినటువంటి కుట్ర, కూటమి చెడ్డ పేరు తీసుకురావాలి, అందుకే ఇది చేశాను అని చెప్పేసి ఆయన ఆ వీడియోలో చేతులు కట్టుకొని చెబుతూ ఉన్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. ఏమంటారు రాజు గారు? మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇక చంద్రబాబు నాయుడు గారికి మొన్న జరిగిన కల్తీ మద్యం విషయంలో ఆయన రెడీ హ్యాండెడ్గా ఆయన ప్రభుత్వం వీళ్ళందరూ దొరికేసేటప్పటికీ ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టిన వ్యక్తిలాగా ఏదో ఒక విధంగా ఈ కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే విధంగా ఆయన ఒక స్కెచ్ను తయారు చేసుకున్నారు. ఆ స్కెచ్లో భాగమే ఈరోజు ఈ అద్దేపల్లి జనార్దన్ రావు వీడియో. ఇప్పుడు అతను జోగి రమేష్కి నిజంగా అంత సన్నిహితుడైతే జోగి రమేష్ గారే ఇవన్నీ చేపిస్తే ఇతను బీఫామ్ ఇచ్చేటప్పుడు, ఇది చూడండి సార్, జయచంద్రారెడ్డికి బీఫామ్ ఇచ్చేటప్పుడు పక్కనే అద్దేపల్లి జనార్దన్ రావు. రాజుగారు కనపడుతుందా? రాజుగారు కనపడుతుందా ఈ ఫోటో? చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇస్తున్నారు జయచంద్రారెడ్డికి. ఏది మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లి నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇస్తుంటే ఆ బీఫామ్ తీసుకునేటప్పుడు పక్కనే ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు. మరి ఈయన జోగి రమేష్ గారికి ఇంత మందు తయారు చేసి కల్తీ మద్యం తయారు చేసే విషయంలో ఎంత అత్యంత సన్నిహితుడు అనేది ఈ ఫోటోల ద్వారానే మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసును పక్కదోవ పట్టించకుండా నిజానిజాలు వెలుగు తీసి బయట పెట్టే ఉద్దేశం ఉంటే తన మనుషులైన జయచంద్రారెడ్డి అదే కట్టా సురేంద్ర నాయుడిని కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది తప్ప ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయని పరిస్థితులు. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఈ అద్దేపల్లి జనార్దన్ రావు బయటకు వచ్చేసి కూటమి ప్రభుత్వానికి అరెస్ట్ అయిపోయి తనకు తానుగా వచ్చి పెళ్లి కొడుకులాగా గన్నవరం విమానాశ్రయంలో అతను వచ్చి ఈ రోజున నా మొబైల్ పోయింది ముంబైలో, అసలు అత్యంత కీలకమైన మొబైల్ని నేను వస్తాను 2 రోజుల్లో అన్ని విషయాలు చెబుతాను అని చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత నీ మొబైల్ ఎక్కడుందని చెప్పి అడిగితే నా మొబైల్ పోయింది, ముంబైలో పోయిందని చెప్తున్నారు. ఎందుకు ఆ విధంగా చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి? అతని మొబైల్ కనుక బయటకు వస్తే దాంట్లో టీడీపీ నేతల యొక్క పెద్ద పెద్ద తలకాయలు అన్ని వ్యవహారాలు బయటికి వస్తాయనే ఏకైక ఉద్దేశంతో అతని మొబైల్ను కూడా ఈ రోజున అతను బయట పెట్టని పరిస్థితి. దాన్ని బట్టి అర్థమవుతుంది దీంట్లో ఇదంతా కూడా కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిపి చేస్తున్న వ్యవహారాలు అనేవి మనందరికీ క్లియర్గా అర్థమవుతున్న విషయం. ఇంకో విషయం కూడా, నిజంగా జోగి రమేష్ గారు అనే వ్యక్తికి దీంట్లో పాత్ర ఉంటే ఈ రోజున ఇప్పుడే కృష్ణాంజనేయులు గారు మాట్లాడటం జరిగింది. 5 నెలలు, ఇప్పుడు అతను చెబుతుంది మేము జూన్లో మొదలు పెట్టామని చెప్తున్నాడు. 5 నెలలుగా ములకాల చెరువులో కల్తీ మద్యం ఫ్యాక్టరీ అక్కడ రన్ అవుతూ ఉంటే అక్కడ ఉన్న ఎక్సైజ్ అధికారులకు కానీ, ఇంటెలిజెన్స్ అధికారులకు కానీ, పోలీసులకు కానీ ఏ విధమైన సమాచారం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి 20,000 మద్యం బాటిల్స్, క్వార్టర్ మద్యం బాటిల్స్ తయారవుతూ ఉంటే ఎవరికి ఏ విధమైన సమాచారం లేదంటే ఇది ఎంత హాస్యాస్పదం సార్. ఇందులో ఎంతమంది ఎక్సైజ్ అధికారుల పాత్ర ఉంది, ఎంతమంది పోలీసుల పాత్ర ఉంది, ఎంతమంది టీడీపీ నాయకుల పాత్ర ఉంది అనేది వీళ్ళెవరూ కూడా ఈ రోజున ఆ ఎక్సైజ్ అధికారుల ఫోన్లు కానీ లేదా అక్కడున్న పోలీసుల ఫోన్లు కానీ సీజ్ చేసి ఎంక్వైరీ చేసిన దాఖలాలు లేవు. దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం ఈ కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి.
అంతేకాకుండా అతను చెప్పడం జరిగింది 2024లోనే, మొన్న మీరు చూసారో లేదో, మొలకల చెరువులో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ ఫ్యాక్టరీ అంతా కూడా ఏప్రిల్లో మొదలు పెట్టడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అద్దేపల్లి జనార్దన్ రావు వీడియోలో మేము జూన్లో మొదలు పెట్టామని చెప్తున్నారు. అంటే ఒకరికొకరికి సంబంధం లేదు. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఉన్న తంబళపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, అక్కడున్న కట్టా సురేంద్ర నాయుడు, పెద్ద పెద్ద పైన నారా చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో మాట్లాడుకుని ఈ రోజున ఈ ఫ్యాక్టరీ మొదలు పెట్టడం అనేది పచ్చి వాస్తవం. ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చేస్తాయి, రేపొద్దున కూటమి కోసాలు కదిలిపోతాయనే భయంతో ఈ రోజున ఈ కుట్రని రచించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ వ్యవహారాన్ని అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందగట్టే ప్రయత్నంలో జోగి రమేష్ గారి పేరుని చెప్పడం జరిగింది. మీరు ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, మీరు అనే దానికి ఒక ప్రశ్న అడుగుతాను. ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడింది 4 నిమిషాలు. నేను మాట్లాడింది 4 నిమిషాలు మాత్రమే. ఈ దీంట్లో నిన్న శుక్రవారం ఆయన్ని అద్దేపల్లి జనార్దన్ రావుని అరెస్ట్ చేయడం జరిగింది. శనివారం రిమాండ్కు పంపించారు. ఈ మధ్యలో రహస్య ప్రదేశంలో పోలీసులు విచారణ చేశారు. మొన్న సౌత్ ఆఫ్రికాలో అతను వీడియో రిలీజ్ చేసినప్పుడు ఎక్కడా కూడా జోగి రమేష్ గారి పేరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు కానీ ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. శుక్రవారం అరెస్ట్ అయిన తర్వాత శనివారం మధ్యలో ఈ వీడియో అరెస్టుకు ముందు కూడా ఈ వీడియో బయటకు వచ్చిన దాఖలాలు లేవు. రిమాండ్ విధించిన తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. అంటే ఈ వీడియో పోలీసులు తీయించారా? ఆ వీడియోలో పక్కన కొంతమంది మాట్లాడుతున్నారు, ఏ గవర్నమెంట్లో జరిగింది చెప్పు, ఏ గవర్నమెంట్లో జరిగిందని చెప్పి. టీడీపీ గవర్నమెంట్లో మాకు స్ట్రిక్ట్ అయిపోయిందని చెప్పి అతను చెబుతున్నారు. ఆ పక్కన మాట్లాడిన వ్యక్తులు ఎవరని అద్దేపల్లి జనార్దన్ రావుని విచారణ చేస్తే చెబుతారు కదా. ఈ విషయాలన్నీ వాళ్ళు బయట పెట్టడం లేదు. అంతేకాకుండా మేము సిబిఐ విచారణ అడిగాం. మిథున్ రెడ్డి గారు ఈ కల్తీ మద్యం స్కామ్ బయటికి రాగానే వెంటనే అమిత్ షా గారికి లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళని విషయం అడగడం జరిగింది. ఈ సిబిఐ ఎంక్వైరీ వేస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కూడా ఇరుక్కునే పరిస్థితులు ఉన్నాయని చెప్పి వెంటనే ఈ కుట్ర కోణాన్ని రచించి అద్దేపల్లి జనార్దన్ రావు చేత జోగి రమేష్ గారి పేరు చెప్పించి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను సార్. కేరళ మాల్ట్ విస్కీ అనేది మేము పర్మిషన్ ఎప్పుడు మా గవర్నమెంట్ లో పర్మిషన్ లేదు. ఈ గవర్నమెంట్ లో 2024 అక్టోబర్ 17వ తారీఖున పర్మిషన్ వచ్చింది. కానీ అతను కేరళ మాల్ట్ విస్కీ కూడా అప్పుడు తయారు చేయడం జరిగిందని కూడా చెబుతున్న సందర్భాలను మనం చేయడం చూసాం అందులో ఆ వీడియోలో. కానీ మా గవర్నమెంట్ లో కూడా కేరళ మాల్ట్ విస్కీ లేదు. ఇలా రకరకాలుగా పొంతన లేని రమేష్ చెబుతూ పొంతన లేని ఆరోపణలు రమేష్ గారు ఒక క్వశ్చన్ అడుగుతాం. కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం సార్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. మీరు చెప్పింది ఏంటంటే, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీరు చెప్పినట్టు నేను వింటూ వచ్చా. ఒక్క నిమిషం అంటే మళ్ళీ నేను టైం ఉండాలి కదా మీకు. మీకు 6 నిమిషాలు. ఎస్ మీరు 6 నిమిషాలు అయిపోయింది. ఒక్క నిమిషం ఉండండి. మీరు చెప్పిన 4 నిమిషాలు కాదు, 6 నిమిషాలు. ఓకే కాదు సార్, సబ్జెక్టే నేను క్వశ్చన్ అడుగుతాను సార్. సబ్జెక్ట్లో నేను క్వశ్చన్ అడుగుతా. మీరు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు, లోకేష్కి ఈ విషయం తెలుసు. కట్టా సురేంద్ర నాయుడు అలాగే జయచంద్రారెడ్డి, చంద్రబాబు నాయుడు పైన ఉన్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేశారంటున్నారు. బాగానే ఉంది. మరి చేస్తే బయటికి ఎందుకు వచ్చింది సార్? అక్కడ కల్తీ మరణం మధ్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా గొడవలు చేయడం జరుగుతుంది. రకరకాల విషయాలు ఆ లోకల్లో స్ప్రెడ్ అయిపోయి అక్కడ మీ దృష్టికి వచ్చింది ఒక్కటి చెప్తారా? ఆ ప్రాంతంలోనే నేనున్నా కాదు సార్, ఆ ప్రాంతంలోనే నేనున్నా. నకిలీ మద్యంకి సంబంధించి ఎక్సైజ్ అధికారి పోయి బయటికి తీసుకొచ్చి మొదట మారిపోటరే అక్కడ లోగో పెట్టి బయట పంపించాడు. నేను మీకు అది కూడా పంపిస్తాను. చెప్పిన వెంటనే ఆయన ఇందులో పలానా ఈ జయచంద్రారెడ్డి ఉన్నాడని చెప్పేసి డైరెక్ట్గా ఆయన చెప్పినటువంటి మాటలు అవి. సో మార్చేయచ్చు కదా సార్. మీరు చెప్పినట్టు నకిలీ మద్యమే అనుకుందాం సార్, ప్రాణాలే పోతున్నాయి అనుకుందాం. మరి వాళ్ళే ఎందుకు పెట్టారు సార్? మీరు అదే అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పాడు. ఏం చెప్పారు? నన్ను మోసం చేశారు, ముందుగా సాక్షి మీడియాను పంపించామంటున్నారు. మీరేమో మా ప్రైమ్ 9 రిపోర్టర్ ముందు అక్కడ ఉన్నాడు అంటున్నాడు. అంటే అద్దేపల్లి జనార్దన్ రావు చెబుతున్న విషయాల్లో ఏది నిజం? ముందుగా మీరేమో మా ప్రైమ్ 9 రిపోర్టర్ ఉన్నాడు అక్కడ,
అని మీరే చెప్తున్నారు. ఇబ్రహీంపట్నం గురించి మీరు వినలా అయితే జనార్దన్ రావు మాట్లాడింది మీరు వినలా సార్ జనార్దన్ రావు మాట్లాడింది మీరు వినలా బహుశా జనార్దన్ రావు మాట్లాడింది మీరు వినలా ఆయన చెప్పింది ఇబ్రహీంపట్నం డెన్ గురించి ఆయన మాట్లాడింది ఇబ్రహీంపట్నం డెన్ కి సంబంధించి సాక్షి వాళ్ళు బయటికి సాక్షి మీడియాని పంపించి లీక్ ఇచ్చాడు జోగి రమేష్ అని చాలా స్పష్టంగా చెప్పాడు ములకల చెరువు గురించి కాదు బహుశా మీరు వినుంటారు సరే వస్తానులేండి మళ్ళీ మీ దగ్గరికి వస్తా దాని గురించి మళ్ళీ చర్చిద్దాం ఖచ్చితంగా రమేష్ గారు వినండి సార్ ఒక్క నిమిషం వస్తా మీ దగ్గరికి వస్తా ఖచ్చితంగా వస్తాను సార్ అరే డైవర్షన్ గా సార్ చంద్రబాబు నాయుడికి దీంట్లో పాత్ర ఉంటే చంద్రబాబు నాయుడు సిట్టు విచారణకు ఎందుకు అంగీకరించాడు చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన నాయకులు ఎందుకు సస్పెండ్ చేశాడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ కేసుకు సంబంధించి నకిలీ లిక్కని పట్టుకోండి అని ఎందుకు చెప్పాడు ఇక్కడ పట్టుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు మీ ఎమ్మెల్యేనే అక్కడ ఉన్నాడు మీ ఎంపీనే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ మరి మీరు ఎందుకు పట్టించుకోలేదు మీరు మరణాలు జరిగిపోయిన అక్కడ అల్లకల్లోలం జరిగిపోతే అప్పుడు బయటకు వచ్చింది అంటున్నారు దాంట్లో వాస్తవం ఏంటో తెలీదు తీసుకుంటారు సార్ తీసుకుంటారు 1 by 1 ఇప్పుడు కట్టా సురేంద్ర నాయుడు కట్టా సూర్య ఇప్పుడు ఎవరైతే ఒక్క నిమిషం సార్ ఇప్పుడు జనార్దన్ రావు చెప్పాడు కదా అందరినీ తీసుకుంటారు ఒక్క నిమిషం చెప్పిస్తా ఒక్క నిమిషం అజయ్ కుమార్ గారు ఓకే మన ఇద్దరం మళ్ళీ లాస్ట్ లో వాదులాడుకుందాం ఒక్క నిమిషం